ఈ రోజు గోదావరి సీరియల్ ఎపిసోడ్ విషయానికి వస్తే సీరియల్ అయితే బాగుంది. ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగుంటదేమో అని అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఈ రోజు ఎపిసోడ్ సూర్యకి ధైర్యం వచ్చేసింది. ఇలాంటి ధైర్యము ఫస్ట్ లో కానీ వచ్చి ఉంటే ఆ జానుని పెళ్లి కూడా చేసుకునేవాడు. అసలు అలాంటి ధైర్యము ఇప్పుడైతే వచ్చింది. వాళ్ళ అమ్మోళ్ళకి కానీ వాళ్ళ మామయ్యకి కానీ ఎదురు తిరుగుతున్నాడు, మాట సమాధానం చెప్పగలుస్తున్నాడు. అంత ధైర్యం ఎటుపోయినావయ్యా సూర్య, ఇంతకాలం ఈ ధైర్యం ఎటుపోయిందా అన్నట్టు అనిపించింది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే నందు వచ్చి మురళితో మాట్లాడుతూ ఉంటుంది. మనము సిటీకి వెళ్ళిపోదాము, సిటీకి వెళ్ళి బతుకుతాము అని చెప్పి అనేసరికి, సిటీకి వద్దు, మా అమ్మ కూడా ఉంది కదా ఇక్కడ, నేను చూసుకోవాలి కదా అని అన్నట్టు మాట్లాడతాడు అనమాట సూర్య. అలాంటప్పుడు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు, నీకు మెమ్మ కావాలా నేను కావాలా, కొంచెం చూసుకో ముందర. అమ్మ కావాలంటే పోయి అమ్మతోనే ఉండిపో, నేను కావాలి అంటే ఓ పని చేయి. ఒకటి నేను మూడే చెప్తున్నా. ఒకటి వచ్చి ఏంటి అంటే మనము సిటీకి వెళ్ళి బతుకుతాము. సెకండ్ ఏంటంటే ఇల్లు అమ్మేసేసి అమ్మాయికి ట్రీట్మెంట్ చేయిస్తాము. అంటే మూడోది ఏంది అంటాడు. మూడోది ఏంది అంటే నువ్వు ఎక్కడి నుంచి అయినా పోయి డబ్బులు తీసుకురాపో అని చెప్పనంటుంది. ఇంకేం చేస్తాడు, తను చెప్పినట్టే వినాలి కదా, ఎందుకంటే తను లవ్ చేశాడు కదా. లేకపోతే మీ లక్కీ ఉంది కదా, పోయి లక్కీని డబ్బులు అడుగుపో అని చెప్పేసి అంటుంది. అలాగే చూసావా నాదేముందిలే నందు మొత్తం పేరు అది లక్కీ చూడు ఎంత వైబ్రేషన్ ఉందో ఆ పేర్లో అని చెప్పేసి అంటుంది. సరే మూడేటి ఆలోచించుకో నువ్వు అని చెప్పేసరికి జాను జాను ఏమన్నది ఉంది, ఆప్షన్ ఏమి లేదు కదా, ఇల్లు అమ్మేసి అమ్మాయిని చూసుకోవాలి, ఆప్షన్స్ ఏమీ లేవు కదా, సిటీలో అయితే హ్యాపీగా బతకచ్చు అని చెప్పేసి అయితే అంటుంది అనమాట. ఇంకా తనని చెప్పి తను ఆలోచిస్తా ఉంటాడు ఏం చేయాలి అనేసి. ఇంకా వాడి ఇంటికే దొంగతనానికి వస్తాడు అనమాట. ఎందుకంటే షాపు అమ్మేసి మేము కుదవ పెట్టేసి డబ్బులు తీసుకొని వెళ్ళి కిన్నెరకి ఆపరేషన్ చేద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో ఇంటికైతే వస్తాడు. వాళ్ళ అమ్మ అయితే ఉండుండదు. పక్కన బాబీ ఉంటాడు కదా, ఆ బాబీ అయితే లాక్ అయితే తీస్తాడు. ఇంకా బీరువా మొత్తం ఎతుకుతారు, బీరువా కీ కోసం ఎతుకుతారు. ఇంకా కీ తీసుకొని కాగితాలు తీసుకుంటాడు. ఇంటి కాగితాలు తీసుకుంటాడు అనుకున్నాను, ఏం లేదు కానీ షాప్ కాగితాలు తీసుకుంటాడు. అంతలప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు అంటే షాప్ కాగితాలు తీసుకుంటున్నాను నేను, కిన్నెరాకి ఆపరేషన్ చేయాలంటే మొన్నేమంటే ఇంటి కాగితాలు తీసుకుంటా అని చెప్పినావు, ఇప్పుడేమంటే షాప్ కాగితాలు తీసుకుంటా అని చెప్తున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు, వాళ్ళ కోసం నువ్వేంది ఇలా చేస్తున్నావు, పూర్తిగా నువ్వు నీ పెళ్ళం చాటు మనిషి అయిపోయినావా నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మ తిడుతుంది. అదేమీ లేదమ్మా, నందుకేం సంబంధం లేదమ్మా అని చెప్పి మురళి చెప్తాడు. అయినా నేను షాప్ కాగితాలు నేను ఇవ్వను, ఇట్ట చేసే పోయి ఇక్కడ నుంచి అని చెప్పేసి అంటుంది. ఇంకా చేసేదేమీ లేక కాగితాలు వాళ్ళ అమ్మకే ఇచ్చేసి తనైతే చేస్తాడు. నిన్న జానుని కలవాలని చెప్పేసి సూర్య అనుకున్నాడు కదా, జాను అయితే సూర్యని కలవడానికైతే వస్తుంది. వచ్చేసరికి కోపాన్ని వదిలేయి అంటే నేను ప్రేమను కూడా వదిలేసాను సూర్య అనేసరికి జరిగింది చెప్తాడు. నాకు నువ్వే కావాలా, నాకు నువ్వంటేనే ఇష్టము, ఇది అనుకోకుండా ఇలా జరిగిపోయింది, మా అమ్మ ఏం మందు తాగింది తెలియలేదు, మందు ఇలా తాగింది, అందువల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి హగ్ చేసి ఫస్ట్ చేపట్టుకుంటాడు సూర్య. హే వదిలు అంటుంది. ఇంకా హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకున్నా ఈ అమ్మాయి ఫస్ట్ హగ్ చేసుకోదు, కాముంటుంది. నువ్వు నాకు కావాలా, నేను ఎట్లయినా సరే పెళ్లి చేసుకొని తీరుతాను నేను అని చెప్పేసి హగ్ చేసుకుంటాడు. చేసుకొని చెప్తాడు, నేను కొన్ని రోజులు నేను బెంగళూరుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ తోట విషయము అలాగే మిగతా విషయాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ వస్తాను, నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను అని చెప్తాడనమాట. సరే బాయ్ అని చెప్పనంటుంది. సరే బండి ఎక్కపోతా ఉన్నప్పుడు సూర్య మళ్ళీ గుర్తొస్తాడు. అంతే మళ్ళీ గబగబా జాను వచ్చేసి హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తుంది సూర్యకి. చెప్పేసి నన్ను వదిలేసి నువ్వు బెంగళూరుకి వెళ్తున్నావా అంటే అవును వెళ్ళాలి, తప్పదు కదా, కొంచెం దూరం అయితే మళ్ళీ మనం దగ్గర అవుతాము, ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాలి, నేను అందుకే వెళ్తాను అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. సరే అని చెప్పి తనకి వెళ్ళిపోతుంది. ఇంకెట్టని సరే మళ్ళీ వచ్చి మళ్ళీ కనీసం మళ్ళీ సూర్య వచ్చే సమయానికి ఈ అమ్మాయికి వేరే మ్యారేజ్ అయిపోయి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే నాకు కమెంట్ చేసే వాళ్ళు చెప్తున్నారు అగ్రిమెంట్ పెళ్లి అయిపోతుంది, తనకి వేరే ఇంకొక హీరో వస్తాడు అని చెప్తున్నారు. మేబీ తన టైం అయిపోతుందేమో, అతను తిరిగి వచ్చి గౌతమిని పెళ్లి చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను నేను. అంటే ఇంకా సూర్య అయితే అదంతా జానుని హగ్ చేసుకోవడం అంతా దూరం నుంచి లంకిని చూస్తుంది. ఆ లంకిని ఎవరంటే సింహాద్రి వాళ్ళ కూతురు. చూసేసి గబా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ నాన్న వాళ్ళ అత్త పెళ్లి కార్డులు చూస్తుంటే మేనేమో ఇక్కడ పెళ్లి కార్డులు చూసుకుంటున్నాడు, అక్కడ ఏమంటే ఆయన హగ్గులు చేసుకుంటా ఉన్నాడు, వీధిలోనే హగ్గులు చేసుకుంటా ఉన్నాడు సూర్య అని చెప్పేసి చెప్తుంది. అవునా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటున్నప్పటికీ అప్పటికే సూర్య వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి సూర్య ఈ పద్ధతి నాకేమి నచ్చలేదు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది అమ్మాయి. అడిగేసరికి నేనేం చేశాను అని చెప్పండి అంటే, అదే అమ్మాయిని హగ్ చేసుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, ఆమె పెద్ద భార్య నేను చిన్న భార్య అనుకుంటున్నావా అంటే షడప్ అని చెప్పని అంటాడు. అంత ధైర్యం ఎక్కడ వచ్చిందా సూర్య అన్నట్టు అనిపించింది. షడప్, నేను నీకు ఎప్పుడైనా చెప్పానా పెళ్లి చేసుకుంటాను అని చెప్పానా, ఐ లవ్ యూ అని చెప్పానా, కానీ జానుకి 100 సార్లు చెప్పాను, ఐ లవ్ యూ చెప్పాను, 100 సార్లు చెప్పాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాను అని చెప్పి తను చెప్తాడు. వీడున్నాడు కదా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడు వచ్చి కళ్యాణం అదేంటి బాబా మోజు పడ్డావు, అయిపోయింది వదిలేయాలి కానీ పెళ్ళి అంటున్నావు ఏంది అనేసరికి ఈడ్స్ ఒకటి దంతాడు, ఇంకొకటి దన్ను చెప్పుండాల్సిందే నేనైతే పక్కన.
ఏమనుకుంటున్నావు, లోకేష్ పీపుల్తో పెళ్ళేంటి అని అంటాడు. ఈడ్చొకడు దంతాడనమాట. అంటే అమ్మాయిలు అంటే అంత చులకన, వాడుకుని వదిలేయడానికి అమ్మాయిలు ఉండేది, వాడు నన్ను పీకుతాడనమాట. ఇంకా ఈ అమ్మాయి కూడా వచ్చేసి నేను చెప్పానా పెళ్లి చేసుకుంటా, అదేంటిది మరి రింగ్ ఎందుకు తొడిగావు అంటుంది. నేను ఎక్కడ తొడిగినా, బలవంతంగా తొడిగింది కదా. అవును, రెండు వైపులా రింగ్ తొడిగితేనే ఎంగేజ్మెంట్ అయినచ్చు. ఆయన రింగ్ తొడగంగానే ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఈయన తొడగబడలేదా రింగు? ఆ రింగు దొరికా కదా అంటే అది అనుకోకుండా జరిగింది, నాకంటే ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడు అడిగినా సరే నేను జానునే పెళ్లి చేసుకుంటానని చెప్పని అంటాడు. ఇంకా సూర్య వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటి ఇంకా మారవా అంటుంది. నేను మారను, నేను కరెక్ట్ గానే ఉన్నా, మీరే మారాలని చెప్పేసి సూర్య అయితే చెప్తాడు. అమ్మయ్య ఫైనల్లీ నీకు ధైర్యం వచ్చిందా అన్నట్టు అనిపించింది. ఈ ధైర్యం ఫస్ట్ అనే వచ్చి అందుకే వెనక ముందుకు వెళ్ళిపోయిన రోజు వెనక్కి రావు. అప్పుడు ధైర్యం వచ్చి ఇప్పుడు పెళ్లి కూడా అయిపోను. ఇప్పుడు ధైర్యం వచ్చి ఏమి లాభమో, ఇంకొక హీరో ఎంటర్ అవుతాడు కాబట్టి తనది అంతా సోసా ఉందన్నమాట. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.